ఈవెంట్స్లో పాడుతున్నాను. సో వైజాగ్లో ఈవెంట్ పెడతాను అంటే డెఫినెట్లీ రఘు, చాలా మంచి సింగర్స్ ఉన్నారు వైజాగ్లో. మనందరం కలిసి పెడదాం సాంగ్స్ అని చెప్పేసి పెట్టాము. సో ఈరోజు స్వరాలయ స్టూడియో కూడా శ్యామ్ గారు అన్ని విధాలా ఎక్కడ ఇబ్బంది కలగకుండా, ఆయన ఎక్కడ అసలు వెళ్ళలేదు, ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్ళకుండా ఆయన ఈరోజు ఈ ఈవెంట్ని పర్యవేక్షించారు. సో ఇలాగే నా తరపున స్వరాలయ తరపున రఘు గారికి ఈ సాల్వా అలాగే శ్రీ రాగమంజరి ఆర్గనైజర్స్ అయినటువంటి రఘురామ్ దేవరకొండ గారికి, అలాగే సుధాకర్ గారికి కూడా, వీళ్ళిద్దరికీ కూడా ప్రజెంట్ చేస్తున్నాం. సూపర్ టీమ్ అండి, సూపర్ టీమ్. మేము వైజాగ్లో చేస్తున్న ఫస్ట్ టైం ఏదో అనుకున్నాము. అసలు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో లాస్ట్ మినిట్ వరకు టెన్షన్స్. ఎందుకంటే కొంతమంది సింగర్స్ వస్తామని చెప్పి డ్రాప్ అయ్యారు పాపం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు హాస్పిటలైజ్ అవడంతో. బట్ స్టిల్ వెంటనే రీప్లేస్మెంట్ అవడం, సింగర్స్ రావడం మనకి సపోర్టింగ్గా. నాయుడు గారు ఆ విషయంలో చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశారు. సుమలత గారు, గాయత్రి గారు వీళ్ళందరూ లాస్ట్ మినిట్లో వచ్చి, శ్రావణి గారు వీళ్ళందరూ వచ్చారు లాస్ట్ మినిట్లో. ప్రోగ్రామ్ ఇంత మంచిగా జరిగిందంటే ఇట్స్ నాట్ వన్ పర్సన్ అండి, ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ కంట్రిబ్యూషన్. ఇక్కడ ఇవాళ ఈ లాస్ట్ మినిట్లో మేడం వచ్చి రాను, ముంబైకి రాను, బట్ హైదరాబాద్ వస్తానని చెప్పి మేడం పాడినా సరే ఈవిడ కంట్రిబ్యూషన్ ఉంది. శ్యామ్ గారు ట్రాక్స్ విషయంలో కంట్రిబ్యూషన్ ఉంది. మేడం లాస్ట్ మినిట్లో ఎవరు లేకపోయినా నేను ఉంటానండి అని చెప్పి మేడం లాస్ట్ వరకు ఉంటారు. నేహా గారు ఫుల్ లెంత్ ఉన్నారు, సార్కి గారు ఫుల్ లెంత్ ఉన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు ఇప్పుడు ఉన్నారంటే. అలాగే అరవింద్ గారు, అలాగే సారిక గారు మదర్, మన సుధాకర్ గారు మిస్సెస్ మేడం, సారీ పుణ్యవతి గారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా తెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పాపం అంత సపోర్ట్ చేసి వాళ్ళు ఇక్కడ నన్ను పంపించారంటే వాళ్ళు చేయకూడదు ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ కంట్రిబ్యూషన్ ఇక్కడ. నాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే శిరీష గారు లేరు ఆర్గనైజర్స్లో. థ్యాంక్ యూ శిరీష గారు, అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్గా జరిగింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అరుణ. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ నేను పాటలు పాడడం జరిగింది ఈరోజు. అంతకుముందు మ్యూరోషన్ ఆర్టిస్టులు ఉండేవాడిని, ఎస్పీబీ పాటలు పాడేవాడిని. చాలా ఫేమస్. అయితే ట్రాన్స్ఫర్ వల్ల చెన్నై వెళ్ళాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను నేను, ఎన్టీపీసీ జాబ్ చేస్తాను. కానీ చాలా ఆనందంగా ఉంది. 12 ఇయర్స్ తర్వాత ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ చేశాను ఈరోజు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సౌండ్ ఇంజనీర్ గారు మరియు మేడం గారు, నా కో సింగర్స్, ఎస్పెషల్లీ రఘు, కో ఆర్గనైజర్ బ్రదర్ నాయుడు బ్రదర్, నాయుడు బ్రదర్, రఘురామ్ గారు, మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా బాగా జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చి చేయడం అంటే మాటలేం కాదు. పాపం చాలా శ్రమపడి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే సాంగ్స్ బాగుండడం వల్ల, మంచి సింగర్స్ దొరకడం వల్ల, మెయిన్ మన ట్రాక్ సౌండ్ బాగుండడం వల్ల ఈవెంట్ సక్సెస్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నెన్నో జరుపుకొని ఇంకా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనందరం కలిసి హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేద్దాం. అందరం కలిసి హైదరాబాద్లో ఒక ఈవెంట్ చేద్దాం. ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఈవెంట్ కాకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ ఈవెంట్ అనే కానీ మనం హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేద్దాం. ప్లాన్ అకార్డింగ్. డెఫినెట్లీ సార్, ఇలాగ అందరూ హ్యాపీగా పాడుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటాము, అలాగే ఎంజాయ్ చేస్తాము. మనం ఎన్నో కష్టాలున్నా, ఎన్నో స్ట్రెస్ ఉన్నా సరే మనకి రిలాక్సేషన్ దొరుకుతుంది ఈ ఈవెంట్స్లో. సో ఈరోజు కొన్ని మనకి టైం చాలకపోవడం, అలాగే కొంతమంది మెడికల్గా ఇది అవ్వడం వల్ల కొన్ని సాంగ్స్ వెంటనే ఇవ్వలేకపోయాము వెంటనే. బట్ వెయిట్ చేసి ఇచ్చి ఉండేవారు. పెద్దలు కొంచెం దాన్ని పరిగణించి మమ్మల్ని మన్నించాలి. ఇటువంటి తప్పు ఇంకోసారి జరగకుండా కూడా మేము చూసుకుంటాము. థ్యాంక్ యూ. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్
जलजितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद थैंक यू ऑल थैंक यू Thank you so much. Good night. Shubharatri, Shabaka. ఆఫ్ చేస్తాను మైక్. లాస్ట్ సాంగ్ అసలు రికార్డ్ కూడా అవ్వలేదు సార్. ఏంటి మనం ఎంజాయ్ చేసాం కదా. అయ్యో, రికార్డ్ అయితే అది రికార్డ్ నొక్కలేదు మీరు ఇదిగో